హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, నిన్న సండే కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఉండడం కోసం మేము మా వదిన వాళ్ళ ఫార్మ్ దగ్గరికి, పొలం దగ్గరికి వచ్చాము. సో, ఇది మా ఇంటి దగ్గర నుంచి దగ్గరే ఉంటుంది. కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఉండడం కోసం మేము పొలం దగ్గరికెళ్ళి వండుకుందామని అనుకున్నాం. సో, అందుకని నిన్న ప్లాన్ చేసుకొని అంటే అప్పటికప్పుడే ప్లాన్ చేసుకొని వెళ్ళినాం. అంటే రోజు ఇంట్లోనే వండుకుంటాం గదా! కొంచెం స్పెషల్‌గా ఉంటుందని వెళ్ళినామనమాట. ఫార్మ్ దగ్గరికెళ్తున్నామంటే కొంచెం స్పెషల్‌గా వండుకుందామని నేను కుండ చికెన్ కోసం పచ్చిమిర్చి అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కుండ చికెన్ వండుకుందామని. అది ఇంట్లో కంటే బయట వండుకుంటేనే కట్టెల పొయ్యి మీద వండుకుంటేనే బావుంటుంది కదా! సో, అందుకని అక్కడ ప్లాన్ చేశాం. ఇక్కడ మా అన్నయ్య కోడికి వాటర్ తాపిస్తున్నాడు నాటుకోడి. సో, దాని ప్రాసెస్ కూడా అవుతుంది. ఇటు పక్క మా హస్బెండ్ దాని తలను గూడా కాల్చుతున్నాడు. సో, ఇంకోవైపు మా వదిన వంటకి ప్రిపేర్ చేస్తుంది. సో, వంట వదినే చేస్తుంది. బిర్యానీ రైసు ప్లస్ నాటుకోడి చికెన్ వదిన వండుతుంది. నేను మాత్రం కుండ చికెన్‌ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఫస్ట్ కుండని సీజనింగ్ చేశాను. కొంచెం హాట్ వాటర్ పెట్టి కొంచెం లిక్విడ్‌తో వాష్ చేసిన. తర్వాత ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ బాయిలర్ చికెన్ ఇది. నాటుకోడి కంటే కుండ చికెన్ అది తొందరగా కుక్ అవ్వదు కదా! సో, నేను దీనికోసం మాత్రం బాయిలర్ చికెన్ తీసుకున్నాము. ఇలా శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఒక 12-13 వరకు పచ్చిమిర్చిని అలాగే 2 ఆనియన్స్‌ని ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పుదీనాను కూడా హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నాను. నేను ఈ కుండ చికెన్‌ని ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైము. సో, మా హస్బెండ్ డైరెక్షన్స్ ఇస్తుంటే నేను చేస్తున్నాను. అలాగే ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను, అలాగే పసుపును, రుచికి సరిపడినంత సాల్ట్‌ని ఇక్కడ నేను గల్లుప్పును వేస్తున్నాను. టేస్ట్ బావుంటుందని దీన్ని వాడుతున్నా. సో, దీనంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కొంచెం నలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్‌కి బదులు ఇక్కడ కల్లుని వేస్తున్నాం అనమాట. సో, స్పెషల్ ఇది. సో, ఒక 20 ఎంఎల్ వరకు కల్లుని వేశాను. వేసిన తర్వాత ఇందులోకి ఆవిరి బయటికి పోకుండా ఉండడం కోసం ఇలా ఆకులతో కవర్ చేస్తున్నాను పైన. ఇలా ఒక 2, 3 ఆకుల్ని శుభ్రంగా వాష్ చేసుకొని దీనిపైన కవర్ చేస్తున్నాను. అక్కడంతా నాయిస్‌గా ఉంది. పిల్లలు సాంగ్స్ పెట్టుకొని డాన్స్‌లేయడం, అల్లరి చేయడం బాగా గోలగోలగా ఉంది. పక్కన ఎవరో చేనుకి కూడా మందు కొడుతున్నారు. సో, ఆ సౌండ్ కూడా వస్తుంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేదంటే నార్మల్‌గా చెప్పుకుంటూ నేను వీడియో తీశాను కానీ, ఆ సౌండ్స్ అస్సలకి వినిపించట్లేదు ఆ సౌండ్ వల్ల. సో, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో, దానిపైన మూత పెట్టేసి మనం కుక్ చేసుకోవడమే. సో, ఇటు పక్క మనకు బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోతుంది. సో, ఇద్దరం కలిసి వంట చేస్తున్నాం అనమాట మా వదిన, నేను. ఇక్కడ మేము 2 పొయ్యిలు పెట్టి వండుతున్నాం. ఎందుకంటే తొందరగా అవుతుంది. బయటకొచ్చినప్పుడు తొందరగా వండుకొని మాట్లాడుతూ తింటుంటే బావుంటుంది. ఇలా ఎప్పుడూ ఇంట్లో వండడం కంటే బయట వండుకొని తింటే చాలా బావుంటుంది గదా! అంటే బయట తింటే పచ్చడి మెతుకులు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మేము చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేను దగ్గర ఉన్నప్పుడు అలా బయటికెళ్ళి తినేవాళ్ళం. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటకొచ్చి ఈ విధంగా సరదాగా వండుకొని తింటున్నాం. ఇంకోవైపు నాటుకోడి, నాటుకోడి కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఏదేమైనా ఇంట్లో కంటే ఇలా అప్పుడప్పుడు బయటకొచ్చి వండుకొని తింటే చాలా బావుంటుంది కదా! పిల్లలతోని, అదే విధంగా మన వాళ్ళతోని గడిపిన ప్రతి క్షణం కూడా చాలా చాలా బావుంటుంది. మెమరబుల్‌గా ఉంటుంది. అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల ఇలాంటి సంతోషాలకు కొదవలేకపోయేది. కానీ ఇప్పుడు అన్ని చిన్న కుటుంబాలు, సింగిల్ ఫ్యామిలీస్ వల్ల పిల్లలు కూడా బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. చాలా రిజర్వ్డ్‌గా ఉంటున్నారు. ఇక్కడ నాటుకోడి చికెన్ కూడా మంచిగా వేగిపోయింది. సో, ఇందులోకి మనం కారాన్ని యాడ్ చేసుకోవడమే. సో, వదిన మాత్రం ఇలా అంటే ఏమంటారు మెజర్‌మెంట్స్ లేకుండా అలా వేసేస్తుంది. ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సరిపడినంత ఉప్పుని, కారాన్ని అలాగే పచ్చి ధనియాల పొడిని గూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుంది. సో, మన కుండ చికెన్ కూడా ఆల్మోస్ట్ చూడండి వాటర్ ఎలా ఫామ్ అయ్యాయో. మన కల్లు, వాటర్ 2 కలిసిపోయి మంచిగా చికెన్ అనేది బాగా ఉడికిపోయింది. సో, ఇందులో కొన్ని వాటర్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. సో, ఇలా లిక్విడ్ లిక్విడ్‌గా ఉంటేనే బావుంటుంది. ముక్క గూడా చాలా మంచిగా ఉడికిపోయింది.
మా పిల్లలైతే అలా పెట్టానో లేదో ఇలా తీసుకుంటూ తింటూనే ఉన్నారు. మా బుడ్డ బాబు గూడా చూడండి. సో, నేను దండం పెట్టుకొని తింటున్నాను. ఫస్ట్ మా వదిన అటు పక్కకు పెట్టేసింది. తర్వాత నేను కొంచెం తినేసి పిల్లలకు పెడుతున్నాను. అన్నీ చూపిస్తామని మీకోసం అన్ని మూతలు తీసి చూపిస్తున్నాను. సో, నాటుకోడి కూడా మంచిగా కుక్ అయింది. కుక్కర్‌లో కంటే కూడా ఇక్కడనే చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ పొయ్యి మీద వండుకుంటేనే చాలా టేస్ట్ ఉంది. సో, రైస్ కూడా మంచిగా కుక్ అయింది. చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. చూడండి ఎంత వచ్చిందో. ఏదేమైనా స్టవ్ మీద కట్టెల పొయ్యి మీదనే అంత పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు అనిపిస్తుంది. సో, చెయ్యి కాలుతుంది నాకు ఇక్కడైతే. అంత హీట్ వేడి వేడిగా ఉంది కదా! వెంటనే దించేసా. అప్పటికి 3:00 అవుతుంది కాబట్టి ఆకలేస్తుంది అందరికీ. తొందరగా వీడియో తీసి టేస్ట్ చేసి మీకు చూపించిన తర్వాత మేము తిందామని అనుకుంటున్నాం. సో, అందుకని ఫాస్ట్‌గా చూపిస్తున్నాను వేడి వేడిగా ఉన్నా సరే. సో, చాలా మంచిగా కుక్ అయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ ప్రాసెస్‌లో డెఫినెట్‌గా ట్రై చేయండి కుండ చికెన్‌ని. చాలా చాలా వచ్చింది. చాలా జ్యూసీగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. అప్పుడప్పుడు ఇలా పిల్లలతో వచ్చి బయట సరదాగా వండుకొని తినండి. సో దట్ వాళ్ళు కూడా నేచర్‌ని ఎంజాయ్ చేస్తారు. మేము రిటర్న్‌లో వచ్చేటప్పుడు కార్ ఆపేసి పారికపళ్ళు అంటారు తెలుసా మీకెవరికైనా? సో, వాటిని నేను తెంచుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేను తింటున్నాను. అంటే నేను చిన్నప్పుడు మా చేను దగ్గరికెళ్ళినప్పుడు తింటుండే. సో, ఇన్ని డేస్ తర్వాత, ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తింటున్నాను. మా వదిన మా కోసం కరివేపాకుని ఆహ్, అంటే తెంచుతుంది. సో, మేము తీసుకెళ్ళడం కోసం అయితే తెంచుకుంటూనే తింటున్నాను. ఎంత బాగున్నాయో చూసారా? కొంచెం పుల్ల పుల్లగా, తియ్యగా చాలా బాగున్నాయి. మీరెప్పుడైనా ఇలా పిల్లలతో బయటికెళ్ళి సరదాగా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. సో దట్ నేను కూడా తెలుసుకుంటాను. ఎలా ఉంది వీడియో నచ్చిందా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డెఫినెట్‌గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.